కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ సతీష్ మనకు అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అనంతపూర్ నుంచి మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ వెళ్దాం. సతీష్, కరీంనగర్ లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? అధికారులు ఏం చెబుతున్నారు? సతీష్. ఎస్సుమా కరీంనగర్లో నిప్పుల కుంపటిలాగా మారిపోయింది. రోజు రోజు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుంది. 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడం కాదు, పలు జిల్లాల్లో 3 జిల్లాల్లో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. రోజు రోజు ఉష్ణోగ్రతల తీవ్రత మాత్రం పెరుగుతుంది. ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45 డిగ్రీల దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇటు ప్రజలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ కూడా ఈ 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇక తెలంగాణలో 25 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించాయి. రోజు రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎవరు కూడా బయటికి రావద్దు. బయటకు వస్తే కొంత ఎండ ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 5 నుంచి 7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇటు కరీంనగర్లోని జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా కోల్వాయి, అదేవిధంగా వీణవంక, అల్లిపూర్ గ్రామంలో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుంది. పెద్దపల్లి, సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్ ఈ జిల్లాల్లో తీవ్రమైనటువంటి వడగాడ్పులు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండల ప్రభావం కొనసాగుతుంది. మధ్యాహ్నం వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు వెలువడుతున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావాలంటే చిన్నపిల్లలు, వృద్ధులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎండల ప్రభావం రాత్రి కూడా కొనసాగుతుంది. రాష్ట్రం కూడా వేడి గాడుపులు వీరుస్తున్నాయి, వడగాళ్ళు వీరుస్తున్నాయి. దీంతో పాటు రాత్రి కూడా అధిక ఉష్ణోగ్రతల తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో ఎవరు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో చాలామంది బయటికి రావాలంటే భయపడి ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అమాలి కూలీలు కావచ్చు, ఉపాధి కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎండలో పనిచేసే వారంతా కూడా వడదెబ్బల బారిన పడుతున్నారు. సిరిసిల్లలో హమాలి కార్మికుడు మృతి చెందారు. జగిత్యాల జిల్లాలో కూడా వడదెబ్బ ప్రభావంతో ఇప్పటికీ 3 మృతి చెందడం జరిగింది. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. చాలా మంది ఎండల్లో పనిచేసే వారంతా కూడా అస్వస్థతలకు గురవుతున్నటువంటి పరిస్థితి. సింగరేణి ప్రాంతంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైతే పెద్దపల్లి జిల్లాలో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో సింగరేణి ప్రాంతం ఉన్నటువంటి రామగుండం ప్రాంతంలో 45 పైన డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో అదనంగా మరొక 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందో పని స్థలాల్లో విధి నిర్వహించేటువంటి కార్మికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రెండో షిఫ్ట్ ఏదైతుందో ఆ షిఫ్ట్ పని వేళలు మార్చాలని చెప్పి అక్కడ కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక చాలా చోట్ల అమాలి కార్మికులు కావచ్చు, దీంతో సింగరేణి బొగ్గంలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఎండల ప్రభావంతో భయపడుతున్నటువంటి పరిస్థితి. రోజు రోజు విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎండ నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు వినియోగం పెరుగుతుంది. దీంతో పాటు ఇటు శీతల పానీయాల వినియోగం పెరుగుతుంది. కొబ్బరి బోండాలు కావచ్చు, ఇటువంటి వాటిని కూడా ఎక్కువ సేవిస్తున్నారు. ఎండ నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మాత్రం చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. సాధారణంగా మే, జూన్ మాసంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి, కానీ వేసవి ఆరంభంతోనే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. 45 డిగ్రీలు దాటి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 5 రోజుల్లో ఇంకా కూడా ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలామంది కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. చాలామంది విధులు ముగించుకొని తొందరగా ఇంటికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 అయ్యే లోపే చాలా మంది కూలీలంతా కూడా ఇళ్లలోకి చేరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో రానున్న 5 రోజులు అప్రమత్తంగా ఉండాలి. ఎండలతో పాటు వడగాళ్ళు కూడా ప్రభావం ఎక్కువగా పడుతుంది. వడగాళ్ళ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్, ఏసీలు, కూలర్లు వినియోగం ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది ఇళ్లలో కూడా ఇంకా కూడా ఉష్ణోగ్రత ఎక్కువ నమోదవుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. మరొక 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో రోజు రోజు మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సుమా. ఓకే, థాంక్యూ సతీష్.